హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ముందడుగు అనే కథను వినేద్దామండి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు శ్యామ్ సుందర్. పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా నిర్వహించబడిన వ్యాస రచన పోటీల్లో ఫస్ట్ నిలిచాడు. పాఠశాలలో జరిగే బహుమతి ప్రదానోత్సవానికి ప్రముఖ పర్యావరణవేత్త నిరంజన్ కుమార్ వచ్చేశారు. వేదికపై నుండి విద్యార్థులను ఉద్దేశించి, చూడండి బాలలు, పర్యావరణం ప్రాణి ఉనికికి మూలం. అటువంటి పర్యావరణం మానవుని విపరీత చర్యల వలన ప్రమాదంలో పడింది. ముఖ్యంగా మనం ఉపయోగిస్తున్న పాలిథిన్ బ్యాగులు, కవర్లు అతిపెద్ద ముప్పుగా మారాయి. వీటి వాడకాన్ని మానేస్తే కొంతవరకు మనం పర్యావరణాన్ని కాపాడుకోగలం. అందరూ అలా చేస్తామని ప్రతిజ్ఞ చేయండి అంటూ పిల్లలందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఆయన. ఆయన ప్రసంగానికి ఆకర్షితులైన అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులు చేశారు. పెద్దవాళ్ళందరి ప్రసంగాలు పూర్తయిన తరువాతే బహుమతి ప్రదానోత్సవం మొదలైంది. పాఠశాల సహాయ ఉపాధ్యాయుడొకరు వివిధ పోటీలలో బహుమతి పొందిన వారిని పేరు పేరున వేదికపైకి పిలుస్తున్నారు. వ్యాసరచనలో మొదటి బహుమతి శ్యామ్ సుందర్. శ్యామ్ సుందర్ని వేదికపైకి పిలిచారు. వేదికపైకి చేరిన శ్యామ్ సుందర్ నిరంజన్ కుమార్కు నమస్కరించాడు. నిరంజన్ కుమార్ అతనికి అభినందన తెలియజేస్తూ బహుమతిని అందచేయగా, క్షమించండి, ఈ బహుమతిని నేను స్వీకరించడం లేదు అంటూ సున్నితంగా తిరస్కరించాడు. నిరంజన్ కుమార్తో సహా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వెంటనే ప్రధానోపాధ్యాయులు కల్పించుకొని, ఎందుకు తిరస్కరిస్తున్నావు శ్యామ్ సుందర్? అలా తిరస్కరించడం మర్యాద కాదు అంటూ మందలిస్తున్నట్లుగా అన్నారు. ప్రతిగా శ్యామ్ సుందర్, నేను వారిని అమర్యాద పరిచేందుకు తిరస్కరించలేదు సార్. కొన్ని నిమిషాల ముందు ఆయనే చెప్పారు, పాలిథిన్ బ్యాగులు, కవర్లు పర్యావరణానికి హాని చేస్తాయి అని, వాటిని వాడకూడదు అని. కానీ నా బహుమతిని ఇక్కడ పాలిథిన్ కవర్లో అందజేస్తున్నారు. నేనెలా స్వీకరించను? క్షణం క్రితమే ప్రతిజ్ఞ చేశాను, ఇక పాలిథిన్ కవర్లు వాడను అని. వారి నిషేధానికి నేను ముందడుగు వేస్తాను అని వినమ్రంగా తిరస్కారానికి కారణం చెప్పాడు శ్యామ్ సుందర్. అతని సమాధానం విన్నవారంతా సిగ్గుతో తలదించుకున్నారు. నిరంజన్ కుమార్ గారైతే, నీవు చెప్పింది వాస్తవం బాబు. నేను కూడా ఆచరించమని చెప్పానే గాని ఆచరించి చూపలేదు. ఆచరణను రేపటికి వాయిదా వేసే నాలాంటి మనస్తత్వానికి గుణపాఠం నేర్పావు. కంగ్రాట్స్ అంటూ కవర్లోని బహుమతిని తీసి శ్యామ్ సుందర్కు అందజేశారు. ఆ పాలిథిన్ కవర్ని భూస్థాపితం చేసి ఆచరణకు శ్రీకారం చుట్టారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.